ఈరోజు పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టినటువంటి వాక్య సందేశము బ్రోకెన్నెస్ టు బ్లెస్సెడ్నెస్, విరవబడిన స్థితి నుండి ఆశీర్వాద స్థితిలోనికి నడిపించబడుట. 34వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎవరైతే విరిగి నలిగిపోయి ఉన్నాము అని వేదన పడుతూ దుఃఖపడుతూ ఉంటారో వారికి దేవాతి దేవుడు ఆసనుడిగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నది. అందువల్లనే దైవజనమా, మనం విరవబడుట మన మేలు కోసమే, మనం నలగగొట్టబడుట మన మేలు కోసమే, కొన్ని కష్టాలు ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుట మన మేలు కోసమే. బ్రోకెన్నెస్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ గాడ్. ఈ యొక్క విరిగి నలిగినటువంటి జీవితాలు కలిగిన వారి యొక్క జీవితాలు దేవుణ్ణి ఎక్కువగా ఆకర్షిస్తాయంట. ఎవరైతే దుఃఖంలో కష్టంలో ఉంటారో వారి వైపు దేవుడు ఆకర్షింపబడతాడు. ఆ అన్యాయానికి గురవుతున్న వారి వైపు దేవాతి దేవుడు ఆకర్షితుడవుతాడు. ఆ గొడ్రాలు స్థితి కలిగి కన్నీరు కారుస్తున్నటువంటి ఆ స్త్రీల యొక్క ప్రార్థన వైపు దేవాతి దేవుడు ఆకర్షింపబడతాడు. ఆ ఉపవాసములతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నటువంటి ఆ స్త్రీల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి వారి మొరలు ఆలకించడం ఆయన ప్రారంభిస్తాడు. అందువల్లనే విరిగి నలిగిన స్థితి నీలో ఉంటే ఈ రోజున కష్ట బాధలను పాలైపోతే ఇది నా ఇంటికి వచ్చిన శాపం, నా ఇంటికి వచ్చిన బాధ, నాకు కలిగినటువంటి దౌర్భాగ్య స్థితి నువ్వు బాధపడవద్దు, కానీ ఆయన నీలో ఉన్నటువంటి ఆ దుఃఖమును తొలగించి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తానంటున్నాడు. రెండవదిగా, బ్రోకెన్నెస్ ప్రొడ్యూసెస్ లైఫ్. ఆ విరిగినటువంటి ఆ స్థితి నీలో నూతన ఆశీర్వాదానికి నాందిగా మారబోతుంది. దేవుని బిడ్డ, విరవబడే స్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు అది నీకు కష్టాన్ని, నష్టాన్ని తీసుకురాదు, కానీ దాని నుంచి జీవాన్ని నీకు తీసుకురాబోతుంది అంటున్నాడు దేవాతి దేవుడు. ఒక గోధుమ గింజ భూమిలో చచ్చినప్పుడు దానిలోంచి జీవం వస్తుంది. అదే రీతిగా యేసు ప్రభు వారు విరవబడి సమాధిలోకి వెళ్ళిన తర్వాత పునరుద్ధారణ శక్తి మనలో కూడా ఉద్భవించింది. ఆ పునరుద్ధారణ బలాన్ని ఈరోజు మనందరము కూడా కలిగి మనం ముందుకి కొనసాగలుగుతున్నాం. మూడవదిగా, బ్రోకెన్నెస్ రిలీజెస్ ఏ స్వీట్ ఫ్రాగ్రెన్స్. విరవబడుట అనేది మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సువాసనను తీసుకొని వస్తుంది. కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు మనం దేవునికి ఇంకా సమీపంగా తీసుకుని వెళ్తున్నాయేమో. ఇంతకుముందు 10 నిమిషాలు చేసే ఆ ప్రార్థనా సమయం గంటగా నువ్వు మార్చుకున్నావేమో. ఇంతకుముందు బాప్టిజం తీసుకోవాలనే నీకు మనస్సే లేదు, కానీ నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులు నేను త్రోసుకుంటూ బాప్టిజం తీసుకొని బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలని ఒక పరిపూర్ణమైనటువంటి ఆ నిర్ణయంలోకి నేను నడిపిస్తూ ఉంటే నీకు మేలే జరగబోతుంది. దేవుని బిడ్డ, నువ్వు ఎంతసేపు కూడా దేవుని వైపు నీ కష్టాల్లోనూ, బాధల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవునికి అతి సమీపంగా త్రోయబడుతున్నావంటే ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన దక్షిణ హస్తం నీ పైన ఉండి నిన్ను నడిపిస్తుందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నాలుగోదిగా, బ్రోకెన్నెస్ లీడ్స్ టు మల్టిప్లికేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 36 నుండి 37 వచనాల్లో యేసు ప్రభువారి యొద్దకు అనేక మంది జనాంగం వచ్చారు. వాక్యం వినాలనే దాహంతో, తృష్ణతో వచ్చిన వారు కొన్ని వేలాది మందిగా ఉన్నారు. వారికి ఆహారం ఇవ్వటానికి ఆహారం లేనప్పుడు ఆయన ఒక రొట్టెను తీసుకొని ఆ యొక్క రొట్టెను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచినప్పుడు అక్కడ అది అనేక వేల మందికి పంచిపెట్టడానికి అవకాశం కలిగింది. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు విరవగా నీలోంచి గొప్ప ఆశీర్వాదం, దీవెన అనేది రాబోతుంది. దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని దేవుడు ఎందుకు విరుస్తున్నారు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, నేనే ఎందుకు ఇంతగా శోధింపబడుతున్నానంటే నీకు మేలు కోసమే అలా జరుగుతుందని నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు. రొట్టెను విరిచిన తర్వాత అది 2 ముక్కలు అయిపోతుంది. ఆ 2 ముక్కలు ఎవరికి పంచాలి? అది మామూలుగా మనుషులు అనుకునేది, కానీ దేవుని చేతిలో ఉన్న ఒక వ్యక్తి దేవుని చేత విరవబడితే అది ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారబోతుంది, అది కుటుంబాలకే ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఇక్కడ పేతురు దేవుని చేతిలో ఉన్నటువంటి వాడు, ఆయన అపోస్తుల్లో పెద్దవాడు. నా సంఘమును కాస్తావా అని సంఘ బాధ్యతను దేవాతి దేవుడే స్వయంగా పేతురుకు అప్పగించాడు. కానీ ఈ పేతురు ఈ ఘనమైనటువంటి దేవుని పాదసేవ చేయడానికి ముందుగా పేతుర్ని దేవుడు అనేక రకాలుగా విరిచాడు. ఈ రోజు దేవుని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడాలని ఎంతమందికి ఆశగా ఉంది? తప్పకుండా నువ్వు దేవుని చేతిలో ఒక ఘనమైన పాత్రగా ఉంటావమ్మా. దేవుని చేతిలో ఘనమైన పాత్రగా ఉండాలి, ఒక సువాసనగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, దైవాశీర్వాదాలు పొందుకునేటువంటి ఆ కృపలో అధికంగా నడిపించబడాలని ఆశపడే నా ప్రియ సహోదరి, విరవబడటానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని చేతులు ఎవరైతే విరవబడటానికి సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు తన ఘనమైన పాత్రగా వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఇక్కడ పేతురు తన జీవితంలో ఒక అద్భుతమైన సువార్త పరిచర్య ప్రారంభించడానికి ముందుగా ఆయన యేసు నామంలో ప్రార్థన చేస్తుండగా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగటానికి ముందుగా పేతుర్ని దేవుడు అనేక రకాలుగా విరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే పీటర్ వాజ్ బీయింగ్ బ్రోకెన్. ఇక్కడ ఎన్ని విధాలుగా పేతుర్ని దేవుడు విరిచాడో మనం చూద్దాం. మొదటిగా పేతురు విశ్వాసములో విరవబడ్డాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 27 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సముద్రం పైన నడుచుకొని ఆయన వస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా భూతం వచ్చిందని భయపడ్డారు.
కానీ యేసయ్య అన్నారు, మీరు భయపడవద్దు, నేను భూతాన్ని కాదు, నేనే అని చెప్పినప్పుడు పేతురు అన్నాడంట, నువ్వు నిజంగా దేవుడివైతే నేను కూడా నీలాగనే నీళ్ల మీద నడిచి రావాలి, నాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు అలాగే రమ్మన్నాడు. నీళ్లపైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం చక్కగా తారు రోడ్డు మీద నడిచినట్టు నడిచాడు. చూసిన వాళ్ళందరూ కూడా, పడవలో ఉన్న వాళ్ళు, ఆహా పేతురుకున్న విశ్వాసం ఎంత గొప్పది అని వెనక నుంచి చప్పట్లు కొడుతూ ఉన్నారు పేతురుని చూసి. పేతురు, నువ్వు కూడా యేసు ప్రభు వాళ్ళకి నీళ్ళ మీద నడుస్తున్నావంటే నీలో ఉన్న సమర్పణ ఎంత గొప్పది, నీలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది, నువ్వు చెప్పగానే దేవుడు ఒప్పుకొని నిన్ను రమ్మన్నాడు, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని వెనక నుంచి స్వరాలు వినపడుతున్నాయి, ప్రోత్సాహం వస్తున్నది. యేసు ప్రభు వారు కూడా చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన గమ్యాన్ని చేరకుండానే నీళ్లలో మునిగిపోవటం ప్రారంభించాడు. గొంతు వరకు కూడా నీళ్ళు వచ్చేసరికి దేవుని సహాయాన్ని అడగపోతే మునిగిపోతానేమోనని భయముతో, ప్రభువా నేను చనిపోతున్నానని కేకలు వేసినప్పుడు దేవుడు మరలా అతను రక్షించి, అల్ప విశ్వాసమై ఉండక విశ్వాసం కలిగి ఉండమని చెప్పినప్పుడు మరలా వెనక్కి వెళ్ళి నావలోకి ఎక్కగానే శిష్యులను ఉంటారు, పెద్ద విశ్వాస వీరుల్లాగా వెళ్ళావు, ప్రగల్భాలు పలికావు, కానీ ఏం జరిగింది నీకు? మధ్యలో నువ్వు నీళ్ళలో మునిగిపోయావు. ఎప్పుడు కూడా నీ పరిస్థితి ఇంతే, ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి ఉప్పొంగిన తరంతో పలుకుతావు, కానీ ఎప్పుడు నువ్వు ఓడిపోతూనే ఉంటావని పలికినప్పుడు చాలా వేదన కలిగింది. రెండో విషయాన్ని మనం చూద్దాం. పేతురు యొక్క ఊహలు కూడా విరవబడినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు అనుకున్నాడంటే, ఇక్కడ వచనాలు చూస్తే మత్తయి సువార్త 18:21, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఇళ్ళ తప్పిదం చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. నా సహోదరుడు నా ఇళ్ళ తప్పిదం చేసిన యెడల ఎన్ని మార్లు క్షమించాలి అని ఆగాలి. ఆగి దేవుని జవాబు కోసం చూడాలి. కానీ ఇక్కడ పేతురు ఆల్రెడీ నిర్ణయం కూడా అయిపోయింది. ఎన్ని మార్లు క్షమిస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాడు? 7 మార్లు క్షమిస్తే చాలనేది ఒక నిర్ణయం. ఇది చాలాసార్లు మనం కూడా ఇటువంటి నిర్ణయాలు కలిగి మనం ఊహించుకున్నట్లుగా, మనం ఆలోచించుకున్నట్లుగా, మనం తలంచుకున్నట్లుగా దేవుడు మన ఆలోచన చొప్పునే చేస్తాడు, ఎందుకంటే మనం ఆయనకి చాలా ప్రియమైన బిడ్డలం కదా అని అనుకుంటూ ఉంటాం. అందువలన ప్రశ్నే మనమే వేసుకుంటాం, జవాబు కూడా మనమే తీర్మానించుకుంటాం. జవాబు కోసం మనలో చాలా మంది ఎదురు చూడడం, దేవుని యొద్ద నుంచి వచ్చే జవాబు కోసం. ఇలానే జరుగుతుందని ఊహించేసుకుని అలా జరిగినప్పుడు మరలా నిరుత్సాహపడుతూ ఉంటాం. ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, నేను ఎప్పుడు కూడా దేవుని హృదయం బాగా ఎరిగిన వాడిని, నా ఎస్టిమేషన్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. యేసు ప్రభు వారు 6 మార్లు 5 మార్లు కాదు కానీ ఖచ్చితంగా 7 మార్లు అయితే క్షమించమని అంటారనుకొని, ఎన్ని మార్లు క్షమించమంటావు ప్రభు అని జవాబు కూడా తనే ఇస్తున్నాడు. 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే యేసు ప్రభు వారు ఒకవేళ, అవును పేతురు చాలా బాగా చెప్పావు, 7 మార్లు క్షమించేస్తే చాలంటే కాళ్ళు రెగరేసేవాడు మిగిలిన శిష్యుల వైపు చూసి. అక్కడ అలా జరగలేదు. నువ్వు పలుకుతున్న మాట సరైంది కాదు పేతురు, 7 మార్లు కాదు, ఎన్నిసార్లు క్షమించాలన్నాడు యేసయ్య? 77 మార్లు మట్టి క్షమించాలి అంటే శిష్యులందరూ అదో విధంగా చూశారు. నువ్వెప్పుడు ఇలాంటి వాడివే, నువ్వు ఏది ఎస్టిమేట్ చేస్తావో, ఏది అనుకుంటావో అది ఎప్పుడు కూడా జరగదనేది. అక్కడ కూడా ఒక విధమైన లోపల నిరుత్సాహానికి లోనయ్యాడు పేతురు. మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 13:4-8 వచనాల్లో యేసు ప్రభువు ఒక మాదిరిని చూపిస్తూ వారి పాదాలు కడుగుతూ ఉన్నారు. పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు పేతురు చాలా గలిబిలు పుట్టించాడు. ఇక్కడ, అయ్యా నా పాదాలు కడగొద్దు అన్నాడు ఒకసారి, తర్వాత నా అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా కడగమన్నాడు. ఇతను అన్న దేనికి కూడా దేవుడు జవాబు ఇవ్వకుండా, స్నానం చేసిన తర్వాత పాదాలు కడుక్కుంటే చాలు, మళ్ళీ ఒళ్ళంతా కడుక్కోవాల్సిన అవసరత లేదు అన్నాడు. చివరికి కొంచెం పేతుర్ని సంతోషపరచడానికైనా పేతురు చెప్పినటువంటి మాటలతో దేవుడు ఏకీభవించకుండా ఎక్కడికక్కడే ఖండించేస్తూ వచ్చాడు పేతురు యొక్క మాటల్ని ప్రభువారు. నీ నిర్ణయం కన్నా నా నిర్ణయానికి నువ్వు లోబడి ఉంటేనే నీకు మేలు అనేటువంటి విషయాన్ని పేతురుకు ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అతని ఆశలు విరవబడినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా మత్తయి సువార్త 26:51-52 వచనాలు చూస్తే, పీటర్స్ విజ్డమ్ వాస్ బ్రోకెన్. ఇక్కడ పేతురు అనుకుంటూ ఉన్నాడు, యేసు ప్రభువాన్ని ఎవరైనా సరే చంపడానికి వస్తే వారిని తిరిగి చంపాలి అని. యేసు ప్రభువాన్ని పట్టుకోవడానికి సైనికులు వస్తే వరలోంచి కత్తి దూసి సైనికుడి యొక్క చెవి నరికినప్పుడు ఆ చెవి అలా ఊడి బయటకు వచ్చి పడింది. అప్పుడు యేసయ్య, ఎంత బాగా చేశావు, నిజంగా నువ్వెంత చక్కగా నైస్గా కట్ చేశావు, ఎంత అద్భుతమైన పని చేశావు, నన్ను వాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నారో రావట్లేదో కత్తి తీసావు, నీ యుద్ధ నైపుణ్యం చూపించావు, నీ జ్ఞానాన్ని కనపరిచావని యేసయ్య అక్కడ అనలేదు. పేతురుతో ఏమన్నాడో తెలుసా? కత్తి ఎత్తువాడు కత్తి చేతనే నశించిపోతాడు, నీ కత్తి నీ వరలో పెట్టమన్నాడు. అక్కడ కూడా తలదించుకున్నాడు. అక్కడ శిష్యులందరూ కూడా మరలా అదోలాగా చూశారు. ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటాడు కానీ దేవుని దగ్గర నుంచి చివాట్లు ఇతనికి తప్పవు అనుకున్నారు. ఇదంతా కూడా మేలు కోసమే జరగబోతుంది. స్టెప్ బై స్టెప్గా ఏ విధంగా పేతురు దేవుని చేతిలో విరవబడ్డాడో చూస్తే మత్తయి సువార్త 26:33
69 నుండి 75వ వచనం మనం చూసినప్పుడు, పీటర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ బ్రోకెన్. యేసు అతన్ని చూసి, రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదివని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 33వ వచనం, అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడిను, నేను ఎప్పుడూనూ అభ్యంతరపడినని. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, నేను చనిపోయినా సరే నీవే నిజమైన దేవుడు, నేను ఒప్పుకుంటాను ప్రభువా, నా మరణ పర్యంతము కూడా నేను నిన్నే కలిగి ఉంటాను, నిన్నే నమ్ముకుంటానని చెప్పాడు. కానీ యేసయ్య అన్నాడు, కోడి 3 సార్లు కుయ్యకు ముందే నేనంటే ఎవరు ఎరగనని నువ్వు చెప్తావు. ఒక చిన్నది వచ్చి తన ముందు నిలబడి, నువ్వు కూడా యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడివే కదా అంటే, నేను లేను అన్నాడంట. ఇదంతా ఒకసారి ఆలోచన చేసుకుంటే పేతురికి చాలా చిరాకేసింది తన స్వభావం మీద. అసలు నేను ఎలాంటి వాడిని, నేనేం పలుకుతున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు నేను ఒకలా పలుకుతున్నాను, పరిస్థితులు నాకు బాధాకరంగా మారినప్పుడు మరొక విధంగా నేను మారుతున్నాను. నేను నా దేవునికి నమ్మకస్తులుగా ఉంటానని చెప్తున్నాను, నా దేవుని కోసం ప్రాణాలైనా ఇస్తానని నేను పలుకుతున్నాను ఆయన ముందు. కానీ పరిస్థితి ఈ విధంగా వచ్చినప్పుడు, ఒక చిన్న పాప నా ముందుకు వచ్చి నువ్వు యేసు ప్రభు వారి శిష్యుడు కదా అన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారంటే అసలు నా విశ్వాస పరిణామం ఎంతవరకు ఉంది, నేను ఎలాంటి త్యాగపూరితమైన శిష్యుణ్ణి, దేవునితో నాకున్న అనుబంధం ఏంటి, అసలు ఆయనకి నాకు మధ్యలో ఎంతవరకు ఉంది అనుబంధమా, లేకపోతే నేను ఒక వేషధారిగా జీవించానా అనే విషయాలు ఒక్కసారి తన హృదయంలోకి మూకుమ్మడిగా వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాడు పేతురు గారు. పసిపిల్లాళ్ళలాగా వెక్కి వెక్కి ఏడ్చాడంట. చాటుగా వెళ్ళి పేతురు అనుకుంటున్నాడు, ఇక నేను యేసు ప్రభు వారి శిష్యుడిగా ఉండటానికి అర్హత లేదు, ఎవరు నిన్ను విస్మరించినా నేను విస్మరించను అన్నాను, కానీ నేనే మొదటి వాడిని అయ్యాను తప్పు చేయడానికి, ఇక నన్ను దేవుడు వాడుకోడు, ఆయన నాతో మాట్లాడు, ఇక నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు అని పేతురు తన హృదయంలో కుమిలి కుమిలి ఏడుస్తూ, పశ్చాత్తాపంతో బాధపడుతూ ఒంటరిగా వెళ్ళి పసిపిల్లాళ్ళలాగా ఏడ్చినటువంటి ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని స్పందింపజేస్తూనే ఉంది. దేవుని బిడ్డ, అవన్నీ ప్రభు తన హృదయంలోనే దాచుకున్నాడు. పేతుర్ని ఏ సమయంలో లేవనెత్తాలని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే, పేతురు మరొక విషయంలో కూడా విరవబడ్డాడు. హీ వాజ్ గ్రీవ్డ్ అండ్ బ్రోకెన్. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చూస్తే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురికి డౌట్ వచ్చింది. నా గురించి యేసు ప్రభు వారికి తెలియదే ఉంది, అబద్ధాలాడిన వాడిని, యేసయ్య అంటే ఎవరో తెలియదని చెప్పినటువంటి వాడిని, ఆయన పరీక్షించిన ప్రతిసారి కూడా నా యొక్క అతి తెలివితేటల చేతనో నా అవగాహన లోపంతోనో ఎప్పుడూ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్కి నేను రాలేదు. ఈ రోజున పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నిజంగా నేను ప్రేమిస్తున్నానో లేదో ఆ దేవునికే తెలియాలి, నాకు కూడా అర్థం కావట్లేదు అనుకొని హృదయంలో ఎంతో దుఃఖంతో అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుసు అన్నాడు. అన్న వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో నా సంఘము, ఇదిగో నా గొర్రెలు, వీటిని కాయి వీటిని మేపు అనగా పరిచర్య బాధ్యతను పూర్తిగా పేతురికి దేవుడు అప్పగించేశాడు. దైవజనమా, పేతుర్ని దేవుడు వాడుకోవటానికి కారణం అతడు గొప్ప విశ్వాసవీరుడు కాదు, అతడు గొప్ప నీతిమంతుడు కాదు, నీతి వాక్కులు పలికినవాడు కాదు, అనుకున్నటువంటి మాట చొప్పున నడుచుకున్నవాడు కాదు. తన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ అతను ఒకటి చేశాడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు. తన దీన స్థితిని గురించి ఆయన దుఃఖపడ్డాడు. తన స్వశక్తితోనో తన జ్ఞానంతోనో తన యొక్క బలముతోనో ఆయన ఏమీ చేయలేడు. కానీ దేవుని కృప తన జీవితంలో ఎంతో అవసరమని గ్రహించుకున్నప్పుడు అతని జీవితాన్ని దేవుడు ఆస్వాదించి ఆ విరవబడినటువంటి ఆ స్థితిలో నుంచే అతనిలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించి తన చేతిలో ఒక బలమైన ఘనమైన పాత్రగా పేతుర్ని వాడుకోవటం ప్రారంభించాడు. దైవజనమా, తమ స్వశక్తి మీద తనకి ఇక నమ్మకం లేకుండా నేనేమీ చేయలేనటువంటి స్థితి అని ఆ బ్రోకెన్నెస్తో వచ్చినటువంటి వారే యేసు ప్రభు వారికి కావాలి. అటువంటి పాత్ర అయినటువంటి పేతుర్ని దేవుడు తన కృపను కురుమరించి తన పరిశుద్ధాత్మను అతనిలో కురుమరించి అతన్ని గొప్పగా వాడుకున్నటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఈ బలహీనుడు, ఈ అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి, ఈ విధంగా బెదిరిపోయినటువంటి వ్యక్తి, ఇటువంటి తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తి, ఇలా క్షణికావేశానికి కోపగించి మరొక సైనికుడి యొక్క చెవి నరికిన వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత పరిపూర్ణంగా దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిన తర్వాత పేతురు యొక్క జీవిత విధానము, స్వభావము, గుణము, మాట తీరు అన్నీ మారిపోయాయి. దైవజనమా, దేవుని కోసం మార్టియర్గా ఆయన బ్రతికుండగానే చంపబట్టాను కూడా తను అప్పగించుకున్నాడంటే అతనికి ఉన్నటువంటి ధైర్యం ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాం. అనేక కష్టాలు బాధలు వచ్చినప్పుడు భయమేస్తూ ఉంటుంది, కానీ ఆ కష్టాలు యేసు ప్రభువు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ అధైర్యానికి బదులుగా దేవుడు నీకు ధైర్యం ఇచ్చి నిన్ను ముందుకు నడిపించడం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అపోస్తులు 4వ అధ్యాయము 13వ వచనం,
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ యేసు ప్రభు వారితో ఉన్నావానని చిన్నది అడిగినప్పుడు ఆయన అంటే ఎవరో నాకు తెలియదు అన్నటువంటి ఈ యొక్క పేతును గూర్చి కొందరు అంటూ ఉన్నారు. వీరు విద్య లేని పామరులైనప్పటికీ కూడా ఇంత ధైర్యంగా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు, వీరు యేసుతో ఉన్నటువంటి వారు అని వారిని ఘనపరచడం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడుమన్రి. వాడు వారి యొద్ద ఏదైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందుకొని వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అయితే పేతురు ఆ పొదనొక్కరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను దేవుని యొక్క సత్య సువార్త అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజలకు ప్రకటించినప్పుడు ఆ రోజున 3,000 మందికి పైగా రక్షింపబడి ఆ రోజున బాప్టిజం తీసుకున్నటువంటి ఆ అద్భుతమైన సంఘటన పేతురు యొక్క జీవితంలో ఒక గొప్ప విజయంగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ స్థితి ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిని దేవుడు మేలైన స్థితిగా మార్చగలిగినటువంటి శక్తివంతుడు. డిసప్పాయింట్మెంట్స్, ఆ నిరుత్సాహం అనేది నీ జీవితంలో రాకుండా నువ్వు చూసుకోవటం అనేది ఎంతో మంచిదై ఉన్నది. మన యొక్క పరిస్థితులను మనం చూసుకొని వెనకబడిపోకూడదు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదా, నాలో కొన్ని లోపాలు ఉన్నాయి కదా, నాలో చాలా బలహీనతలు ఉన్నాయి కదా, నా జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపాలు చాలా ఉన్నాయి కదా, ఈ ప్రభు యొద్దకి నేను వచ్చిన ఆయన ప్రసన్నత నేను పొందుకోగలనా లేదా అనేటువంటి ఆలోచన నీకు వస్తే పేతురు జీవితాన్ని తీసుకున్న సహోదరి, పేతురు యేసు ప్రభు వారితో ఉన్నప్పటికీ కూడా ఎన్నో లోటుపాట్లు ఆయన స్వభావంలో, ఆయన గుణములో, ఆయన ఆలోచనలో పరిపూర్ణం అవ్వాల్సిన ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని పరిపూర్ణుడిగా దేవుడు చేస్తూ అతన్ని సహించి అతని పట్ల ప్రేమను చూపించి తన యొక్క మహిమను అతనిలో కుమ్మరించి తన యొక్క ప్రథమ శిష్యుడిగా చేసుకొని తన సువార్త పరిచర్యని ఏ బలహీనుడైతే, ఏ అబద్ధం ఆడాడో, ఏ బొంకాడో, ఇతను ఎందుకు పనికిరానివాడని శిష్యుల్లో ఎన్నికలేనివాడిగా అందరి దృష్టిలో అయ్యాడో అతన్నే దేవుడు తలమానిగ్గా చేసి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బలహీనుడైన పేతురు జీవితాన్ని దేవుడు తన చేతుల్లో తీసుకోగానే అతని జీవితం పరిమళ సువాసనగా మారింది. రెండో వ్యక్తి యోసేపు విరగొట్టబడుట, నలగొట్టబడుట చూశాడు దేవుడు. ఆదికాండం 37వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చూస్తే, సొంత ఇంటి నుండే ప్రారంభమయ్యాయి సమస్యలు. తన అన్నలే తనను ద్వేషించారు. 17 సంవత్సరాలకే అమ్మబడ్డాడు. ఆదికాండం 37వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు. పోతిఫర్ ఇంట్లో అవమానం పొందాడు. 39 ఆదికాండము 7 నుండి 12 వచనాలు. జైల్లో పెట్టబడ్డాడు. ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనంలో జైల్లో ఉన్న ఖైదీల చేత కూడా మంచి చేస్తామని వారి చేత కూడా మరువబడినట్లుగా ఆదికాండం 40వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. వై డిడ్ థింగ్స్ గో సో రాంగ్ ఫర్ సో లాంగ్. యోసేపు యొక్క జీవితంలో చాలా అధికమైన సంవత్సరాలు అనగా దరిదాపుగా 13 సంవత్సరాల వరకు కూడా తన ఉనికి ఏంటో తనకే తెలియదు, తన స్థితి ఏంటో తనకే తెలియదు, తన స్థిరత్వం ఏంటో తనకే తెలియదు, తన భవిష్యత్తు ఏంటో తనకే తెలియదు, తను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో, తన జీవితం ఏం అవ్వబోతుందో తనకే తెలియదు. 13 సంవత్సరాలు ఇటువంటి విరిగి నలిగిన స్థితిలో ఉన్న ఈ యవనస్తుడు తాను సేవించే దేవుణ్ణి మాత్రం హత్తుకునే ఉన్నాడు. యోసేపు ఏదో తన జీవితంలో అద్భుతం జరుగుతుందో అనుకోలేదు. జైల్లోంచి బయటకు వస్తే బాగుండు, మరొకళ్ళ ఇంట్లో పని చేసుకుంటే బాగుండు, మా అన్నలు నన్ను వదిలేశారు కాబట్టి ఈ యొక్క బానిస బతికైనా సరే జైల్లో కాకుండా బయట బతికి రోజు కష్టపడి సంపాదించుకుంటే బాగుండు, వీళ్ళ భాష నేర్చుకొని ఏదో ఒక పని నేర్చుకొని ఈ ఐగుప్తు పౌరుడిగా ఉంటే బాగుండు అని ఈ చిన్న చిన్న కోరికలే కోరుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? యోసేపుని చూసినప్పుడు ఇతను దేశానికే ప్రధానమంత్రిని చేయాలి అనుకున్నాడు. దైవజనమా,
ఒక దేశానికి ఇతన్ని ప్రధానమంత్రిని చేసి అతన్ని దీవించాలని దేవుని యొక్క హృదయవాంఛ అయినది. యోసేపు తన శ్రమల్లో కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకొని ఆయన వాక్యానికి అనుగుణంగా ముందుకు కొనసాగటం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. శ్రమల్లో కూడా పరిశుద్ధతలో ఉండటం ఎంత ప్రాముఖ్యమైందో యోసేపు గ్రహించాడు. దైవజనమా, శ్రమల్లో కూడా తను బలపరిచే దైవశక్తిని ఆయన అనుభవించాడు. శ్రమలతో పాటు తన నిమిత్తం దైవ సంకల్పాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రార్థనలో శ్రమలతో పాటు ఆత్మీయ లోతుల్లోనికి నడిపించబడ్డాడు యోసేపు. శ్రమ పడుట్లో నుండి సున్నితమైన గుణాన్ని అలవర్చుకున్నాడు. తన అన్నలు తన ముందు వచ్చి నిలబడినప్పుడు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత అతని అన్నల్ని అతను శిక్షించలేదు, కానీ వారిని క్షమించి లోపలికి వెళ్ళి బోరునే ఏడ్చాడంట. అంటే ఒక ప్రార్థనాపరుల్లో ఉండే గుణము కఠినమైన గుణంగా ఉండదు, గర్వము అహంకారపు గుణముగా ఉండదు, ఆ యొక్క కీడు చేయాలనే తలంపుతో కూడిన గుణముగా ఉండదు. దైవజనమా, ఒక ప్రార్థనాపరుడు యొక్క గుణము సున్నితమైన గుణంగా దేవుడు మార్చివేస్తాడు. ఇబ్బందుల్లో సహనాన్ని కూడా నేర్చుకున్నాడు. తనకున్న పరిస్థితిని చూసి నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతే బాగుంటుంది అని అనుకోలేదు, కానీ తనకున్న పరిస్థితుల్లో సహనాన్ని నేర్చుకొని ఎదురు ఈదాలి అనుకున్నాడు జీవితంలో. యోసేపు తన ఇంటి వారిని కూడా క్షమించేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు. అందువలన నీ జీవిత గమనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి ఇబ్బందులు, కొందరికి ఇంట్లో సమస్యలు ప్రారంభమైతే, కొంతమందికి బయట సమస్యలు ప్రారంభమవుతాయి. అయితే నిరుత్సాహానికి నువ్వెప్పుడూ కూడా లోనవద్దు. డిప్రెషన్ ఈ రోజుల్లో వస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధి కన్నా, ఎయిడ్స్ వ్యాధి కన్నా, షుగర్ వ్యాధి కన్నా ఎక్కువగా సోకుతున్న వ్యాధి ఏంటో తెలుసా? డిప్రెషన్, మానసిక ఆందోళన. ఇది పైకి ఏమాత్రము కనబడకుండా మనిషి హృదయంలోనికి వెళ్ళి మనిషి యొక్క మనస్సును ఎక్కువగా కృంగతీస్తూ ఉంటుంది. దీన్ని డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము అంటారు. కొంతమంది నిరుత్సాహము ఎందుకు పడుతుంటారంటే వారు ఆశించింది జరగకపోవటం వలన నిరుత్సాహపడతారు. ఇలాంటి నిరుత్సాహాల్లోంచి బయటికి రావాలి. నువ్వు ఏదో ఆశించావు, నువ్వు ఆశించిన విధంగా లేనంత మాత్రాన దేవుడు నీకు ఇచ్చింది శ్రేష్టమైనది కాదని నువ్వు అనుకోవటము అదే బుద్ధిహీనత అవుతుంది. శ్రేష్టమైనదే దేవుడు నీకు ఇచ్చాడు. ఇక్కడ మన వాక్యంలో చూస్తే ఫిలిప్పీ 4:11 నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. కొన్ని మనం అనుకున్నవి కొన్ని నెరవేర్చబడకపోవచ్చు. అంత మాత్రం నువ్వు కలిగి ఉన్నది నీ దురదృష్టంగా నువ్వు భావిస్తే అది నీ దౌర్భాగ్య స్థితి అంటున్నాడు దేవాతి దేవుడు. అటువంటి అజ్ఞాన దశ నుంచి బయటికి రమ్మన్నాడు. మరికొన్ని ఉన్నాయి, త్రోసిపుచ్చడానికి వీలు కాని నిరుత్సాహాలు కొన్ని ఉన్నాయి. అది నిజమే, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధ వెరీ రియల్. అలాంటి విషయంలో ఎప్పుడూ దేవుని సహాయానికి సమీపంగానే ఉన్నది. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడుగా ఉన్నాడు. దైవజనమా, 1 యోహాను రాసిన పత్రిక 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఈ లోకంలో నీకు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ తట్టుకోలేని శ్రమలు అవి రియల్గా నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఈ లోకాన్ని జయించినటువంటి ఆ దేవుని కృప వలన నీకున్న శోధనని, సమస్యలు కూడా నువ్వు జయించగలుగుతావు. దైవజనమా, అయ్యా నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. మా జీవితాలు నీ చేతుల్లో పెట్టుచున్నాం. నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మరల్చుకోండి ఆయన. కొన్ని మార్లు నీ చేతుల్లో ఘనమైన పాత్రగా ఉంచాలని మమ్మల్ని విరగగొట్టడానికి కొన్ని ఇబ్బందులనే కొలుములు మేము కాల్చబడుతున్నప్పుడు విసిగిపోక నీ చిత్తానికి మమ్మల్ని మేము యోసేపు వలె అప్పగించుకునే ధన్యత మాకు ఇవ్వండి అయ్యా. నీకున్న ఇబ్బంది ఎటువంటిదైనా, నీకున్న కష్టం ఎటువంటిదైనా, నీకు వచ్చిన అవమానము నిన్న ఎంత భయంకరమైందైనా, నిన్ను వేలుబడి చేస్తున్న రోగము అది మరణకరమైన రోగమైనా, ఈరోజు నీ బిడ్డల జీవితాలు ఎదుర్కొన్న సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సంఘర్షణలు, అవి ఏమైనప్పటికీ కూడా ప్రభుకి నీ సమస్యలు తీర్చడం నిమిషం మాత్రమే పడుతుంది దేవుని బిడ్డ. అయితే ఆయన ఆశించేది, ఆయన కోరుకునేది నీ విరిగి నలిగిన జీవితాన్ని నాకు ఇస్తావా అంటున్నాడు. నీ చేదైన అనుభవాలు నాకు ఇస్తావా అంటున్నాడు. నాకు ఇష్టమైన పాత్రగా నేను మరల్చుకుంటావా అని ప్రభు నేను అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నేను ఎక్కడున్నానయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉంటాను. నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. నీ ఉద్దేశాన్ని అనుసరించి నేను ముందుకు వెళ్తాను. నా వ్యక్తిగత అభిప్రాయాల కన్నా నీ వాక్యానికి నేను విధేయురాలుగా ఉంటాను. నీ ఆలోచన యావత్తు నెరవేర్చట్లో నేను ముందుంటాను. నీ మాటలు నా హృదయం అనే పలక మీద నేను రాసుకుంటానయ్యా. నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి నాయనా అని ఎందరైతే ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారో వారు ఈ రోజున నూతన ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నారు, నూతన కృపతో వెళ్ళబోతున్నారు. అయా నీ బిడ్డలను దర్శించండి ప్రభువా. ఓపికతోనూ, ఓరముతోనూ, సహనముతోనూ వారు నీ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ నిరీక్షణకు తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి అయ్యా. నీ మహోపకారములతో దర్శించండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కార్యములు సఫలీకృతం చేయండి నాయన.
విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలని నీ మేలుతో తాకి ఐక్యపరచండి అయ్యా. దుష్టుని యొక్క కార్యములు ఏ గృహములో ఉన్నవి లయపరచబడును గాక యేసునామములో. అద్భుతమైనటువంటి ఆనందకరమైన శుభకార్యములతోనూ శుభదినములతోనూ నీ ప్రజలు ప్రహర్షించి ఆనందించే గొప్ప కార్యములతో నీ బిడ్డలను దర్శించి బలపరచమని క్రీస్తు యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.